అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ భయం భయం 3వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి కథలోకి వెళ్దామా? చేతి గడియారం చూసుకున్నాడు. 4 అవుతోంది. 1:30 తన దగ్గర ఉన్నది 100 రూపాయలు. రేస్ కోర్సుకు వెళ్తే ఆ 100 పోతుందేమోనని భయపడ్డాడు తను. 2.5 గంటల్లో 7 లక్షలు వచ్చాయి. బుకీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇవ్వవలసిన డబ్బు తీసుకుంటున్నాడు. సంచి నిండిపోయింది, జేబులు నిండిపోయాయి. ఇప్పుడు ఇక శంకర్రావుకు ఒకటే సమస్య. ఈ డబ్బుతో క్షేమంగా మద్రాసుకి తన ఇంటికి చేరుకోవటం ఎలా? ఎక్సైట్మెంట్ వల్లనేమో నరాలు పట్టుకుని ఎవరో లాగి బిగించి కట్టినట్టుంది. కళ్ళు కూడా అదో మాదిరిగా ఉన్నాయి. తాగిన వాడి కంటికి అన్నీ తిరుగుతున్నట్టు కనపడతాయి. అదే విధంగా ఉంది శంకర్రావుకి. స్పృహ తప్పి కింద పడిపోతానేమో అనిపిస్తోంది. ఆ బసవప్ప గుడ్ గాడ్ ఎక్కడున్నాడో వెనక్కి తిరిగి చూశాడు. తన వెనకే నిలబడున్నాడు. తననే చూస్తున్నాడు. కెవ్వున కేక పెట్టాలనిపించింది. ఇదిగో ఈడు నన్ను చంపి నా డబ్బులు ఆక్కుందామని చూస్తున్నాడు అని కేకలు పెట్టి జనాన్ని చేర్చి వీళ్ళ సహాయం అడగాలనిపించింది. సహాయం సంగతి దేవుడు ఎరుగు. ఇంత డబ్బు రావడంతో మతి చెలించిందని తనను పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఇక మిగతా రేసుల్లో తను డబ్బు కట్టదలుచుకోలేదు. జనంలోకి వెళ్ళి నిలబడ్డా ప్రమాదమే. ఆ బసవప్ప అతని తాలూకా మనిషో తన చేతిలోంచి బ్యాగ్ లాగేసే ప్రమాదం ఉంది. జనానికి దూరంగా ఒంటిగా నిలబడ్డా ప్రమాదమే. క్యాంటీన్కి వెళ్ళాడు. కూర్చుని సంచి చేతులు తన చేతికి చుట్టుకుని జేబు రుమాలతో గట్టిగా కట్టేశాడు. ఎవరు లాక్కుపోకుండా. ఎవరో నలుగురు ఆ బల్ల దగ్గర కూర్చొని ఉన్నారు, కానీ వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉన్నారు. శంకర్రావు వైపు వాళ్ళు చూడనైనా లేదు. అంతలో బసవప్ప గ్లోరియా క్యాంటీన్లోకి వచ్చి శంకర్రావు కూర్చున్న బల్లకి పక్క బల్ల దగ్గర కూర్చున్నారు. శంకర్రావు బల్ల దగ్గర కూర్చున్న నలుగురిలో ఒక అతన్ని చూసి హ్యావ్ యూ ఎనీ లక్ అడిగాడు బసవప్ప. అదేం గొంతో కానీ మనిషిలా గొంతు కూడా చాలా భయంకరంగా ఉంది. నోనో అట్టే లాభం లేదు, నష్టమూ లేదు అన్నాడు అతను. ఈ బసవప్పకి అందరూ స్నేహితులేనా? వీళ్ళెవరో పెద్ద మనుషుల్లా కనపడుతున్నారు. ఆ రౌడీ బసవప్పతో వీళ్ళకేంటి స్నేహం? అతను నీకెలా తెలుసు అడిగాడు. వాళ్ళల్లో ఒక అతను బసప్ప పలకరించిన అతన్ని. తనకు డబ్బిస్తే మా ఫ్యాక్టరీలో పని వాళ్ళ సమ్మె ఆపిస్తానని నాకు చెప్పడానికి ఫ్యాక్టరీకి వచ్చాడు కొంతకాలం కింద. ఎంత? 25,000 కావాలన్నాడు. ఇవ్వనన్నాను. మర్నాడు పని వాళ్ళు ఫ్యాక్టరీలోకి చొరబడి సామాను ధ్వంసం చేయటం మొదలెట్టారు. పోలీసులకు కబురు చేస్తే వచ్చారు, కానీ పని వాళ్ళని ఏమనలేదు. అప్పుడు నేనే ఈ బసవప్పని పిలిపించాను. ఈసారి 30,000 అడిగాడు. ఇచ్చాను. మర్నాడు పని వాళ్ళు పనిలోకి వచ్చారు. ఈ బసవప్పకి అంత పరపతుందా? పరపతే ఉందో తన చేతిలో ఉన్న రౌడీలను చూపి బెదిరించాడో. డేంజరస్ ఫెలో. వాడితో మంచిగా ఉండటం క్షేమం. ఆర్ఏవై పార్టీ అభ్యర్థిని ఎన్నికలు ఇంకొక వారం రోజులున్నాయనగా చంపింది ఈ బసవప్పే అంటారు. నిజమేనా? పట్టపగల నడివీధిలో షూట్ చేశాట. కళ్ళారా చూసిన వాళ్ళు చెప్పారు. అయితే మరి పట్టుకుని ఉరిశిక్ష వేయకుండా ఆ కళ్ళారా చూసిన వాళ్ళు పోలీసులకు సాక్ష్యం చెప్తేగా. ఈ సంభాషణ వింటుంటే శంకర్రావు గుండె దిగజారిపోతోంది. అక్కడి నుంచి నెమ్మదిగా లేచి వెళ్ళిపోయాడు. ఏ గుర్రం మీద డబ్బు కట్టకపోయినా స్టాండ్లోకి వెళ్ళి కూర్చున్నాడు. జనం మధ్య కూర్చుని ఉంటే భయం కాస్త తగ్గి ధైర్యం వచ్చింది. రేసు ప్రారంభం కావడానికి ఇంకా 20 నిమిషాలుంది. హలో స్వీట్ బాయ్ అంటూ వచ్చి అతని పక్కన కూర్చుంది గ్లోరియా. గ్లోరియాతో వినోదం మంచిది కాదు. స్నేహంగా ఉంటే గ్లోరియా వల్ల తనకు ప్రయోజనం ఉండొచ్చు అనుకుని శంకర్రావు చిన్నగా నవ్వాడు. హౌ ఈజ్ యువర్ లక్ అడిగాడు. రాటెన్. నీ లక్ బాగుంది. నాకు బీర్ ఇవ్వరాదు అడిగింది. శంకర్రావు వెనక్కి తిరిగి చూసి బేరర్ ఇటొస్తే తెప్పిస్తాను అన్నాడు. ఇక్కడ స్టాండ్లో తాగకూడదు, క్యాంటీన్కి వెళ్ళి తాగుదాం అంది గ్లోరియా. శంకర్రావు వెనక్కి తిరిగి చూశాడు. క్యాంటీన్లో చాలామంది ఉన్నారు. ధైర్యం తెచ్చుకుని ఆమెతో క్యాంటీన్కి వెళ్ళాడు. గ్లోరియాకి బీర్ ఆర్డర్ చేసి తనకు సోడా తెమ్మన్నాడు. చీర్స్ అని కాస్త చప్పరించి ఇప్పటికి ఎంత లాభం వచ్చింది ఏమిటి అడిగింది. ఏమో లెక్క పెట్టలేదు ఉజ్జాయింపుగా. ఓ 10,000 ఉంటుంది అన్నాడు గ్లోరియాను పరీక్షగా చూస్తూ. నాన్ సెన్స్, అబద్ధాలు. ఒక కారణం ఉండి అడిగాను, అదేమిటో చెప్తా విను. నీకెంత డబ్బు వచ్చిందో నయా పైసలతో ఆ బసవప్పకు తెలుసు. నువ్వు బుక్కీల దగ్గర డబ్బు తీసుకుంటున్నప్పుడు అతని మనుషులు నీ వెనకాలే ఉండి లెక్క వేశారు. నువ్వు ఇవాళ సంపాదించిన డబ్బులో 1 రూపాయి కూడా మీ ఊరికి తీసుకెళ్ళలేవు. అంతా బసవప్ప లాగేస్తాడు అంది గ్లోరియా.
శంకర్రావు మొహం పారిపోయింది. ఒక గొక్క సోడా తాగి సిగరెట్ వెలిగించి, ఇంతకీ నువ్వు అనేది ఏమిటి అడిగాడు. పోలీసు వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే నిన్ను కాపాడతారని మాత్రం అనుకోకు. వాళ్లే నిన్ను బసవప్పకు అప్పచెప్తారు. తర్వాత నువ్వు ప్రాణాలతో ఇంటికి వెళ్ళగలిగావంటే చాలా అదృష్టవంతుడు అన్నమాట. డబ్బు సంగతి దేవుడికి తెలుసు అన్నది గ్లోరియా గ్లాసు ఖాళీ చేసి ఇంకో బీరు బాటిల్ తెమ్మని బేరర్కి చెప్పి. సరే, ఆ బసవప్ప నన్ను చంపి నా డబ్బులు ఆక్కుంటాడు, ఏం చేయమంటావు అడిగాడు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. నేను అందమైన దాన్ని ఒప్పుకుంటావా అడిగింది. శంకర్రావు గ్లోరియాను పరీక్షగా చూశాడు. ఎర్ర పువ్వుల ఫుల్ ఆయిల్ గౌను, ఎర్రని శాండిల్స్, గోళ్లకు ఎర్ర రంగు, పెదెమలకు ఎర్రని రంగు, దంతంలా నున్నగా తెల్లగా ఉన్న ఒళ్ళు, సన్నని నడుము. తల ఊపాడు శంకర్రావు. ఒక రాత్రి నాతో గడపడం నీకు కష్టం లేదనుకుంటాను అన్నది నవ్వుతూ. దివ్యంగా ఉంటుంది అంటూ సిగరెట్ వెలిగించాడు. ఆఖరి రేసు అయిపోకముందు మనిద్దరం బయలుదేరదాం. బసవప్ప కంటపడకుండా నిన్ను ఈ రేస్ కోర్సులోంచి బయటికి తీసుకెళ్తాను. ఫ్రేజర్ టౌన్లో నా స్నేహితురాలకు ఒక ఆమె ఉంది, ఆమె ఇంటికి వెళ్దాం. ఈ రాత్రి నాతో ఉండు. బసవప్ప నిన్ను పట్టుకోలేడు. నిన్ను నేను దాచానని అనుమానము కలగదు. తెల్లారిన తర్వాత రూపం కాస్త మార్చుకుని రైలు స్టేషన్కి వెళ్ళు. ఎక్స్ప్రెస్లో మద్రాసు చేరుకో. నీ ప్లాన్ బాగుంది, కానీ నీకేమిటి లాభం అడిగాడు శంకర్రావు. నాకు 10,000 రూపాయలు ఇవ్వు. శంకర్రావు మౌనంగా ఉండిపోయాడు. గ్లోరియా నిజంగా సహాయం చేస్తే 10,000 ఇవ్వచ్చు, కానీ ఎలా నమ్మటం? బసవప్ప మనిషి కదా, తనని ఏదో ఇంటికి తీసుకెళ్ళి బసవప్పకు అప్పచెప్తే. ఏం చెప్పవే అడిగింది గ్లోరియా. ఆలోచిస్తున్నాడు. 10,000 చాలా ఎక్కువ. రబ్బిష్, నేను నీకు సహాయం చేశానని బసప్పగా తెలిస్తే నన్ను నరికేస్తాడు. నాకు రిస్క్ ఎక్కువ. ఆల్ రైట్, ఆలోచించి చెప్తాను ఈ రేస్ అయిపోయిన తర్వాత. ఈ రేసులో నువ్వు దేని మీద కట్టలేదా? లేదు అని బిల్లు చెల్లించి స్టాండ్లోకి వెళ్ళిపోయాడు శంకర్రావు. ఆలోచించగా గ్లోరియా బసవప్ప ఆడుతున్న నాటకం అంతా వచ్చింది. తన ఒంటిగా దొరికేందుకు పన్నాగం పన్నుతున్నారనిపించింది. ఇక 2 రేసులే ఉన్నాయి. ఇంకో గంటంబావుకు రేసులు అయిపోతాయి. బుక్కీస్ రింగులోకి వెళ్ళి నిల్చున్నాడు శంకర్రావు. తనకు పరిచయం ఉన్నవాళ్ళు, మద్రాసులో తనకు కొద్దిగా తెలిసిన వాళ్ళు ఎవరైనా కనపడతారేమోనని ఆశగా జనాన్ని చూశాడు. దూరాన బసవప్ప గ్లోరియా నిలబడి తననే చూస్తూ ఉండటం గమనించాడు. చటక్కన మొహం తిప్పేసుకుని బుక్కీ బోర్డు వైపు చూశాడు. మై బాయ్కి 15 రెట్లు ఇస్తున్నారు. అంత మంచి గుర్రం ఈ జట్టు గుర్రాలతో పరిగెత్తుతోంది, ఎందుకు గెలవదు? రేసు పుస్తకం తిరగేశాడు. చకచక ఒక్కొక్క బుక్కీ దగ్గర 5,000 చొప్పున 4 బుక్కీల దగ్గర 20,000 కట్టాడు. బుక్కీలు ఇచ్చిన కార్డులు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. తన దగ్గర అంత డబ్బున్న తర్వాత మై బాయ్ గెలుస్తుందో గెలవదో, డబ్బు పోతుందో వస్తుందో అని ఎక్సైట్మెంట్ లేదు శంకర్రావుకి. నెమ్మదిగా స్టాండ్ వైపు నడిచాడు. ఏమిటి ఆలోచించావు? త్వరగా చెప్పు, నేను ఏర్పాట్లు చేయాలి అంది గ్లోరియా అతని పక్కకొచ్చి. ఇంకా ఆలోచించలేదు, తర్వాత చెప్తాను అన్నాడు. నలుగురు కూర్చున్న చోట వాళ్ళ మధ్య ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఈ రేస్ కోర్సులో కానీ ఈ బెంగళూరులో కానీ తనకు రక్షణ ఇచ్చే వాళ్ళు ఉంటారని కానీ ఎవరో తనకు సహాయం చేస్తారని ఆశపడటం కానీ చాలా తెలివి తక్కువ. ఇప్పటికీ తను బసవప్ప గురించి విన్న విషయాలను బట్టి ఇంకొకళ్ళ సహాయంతో తను తప్పించుకోవటం అసాధ్యమని తెలుస్తోంది. తనే తన తెలివితేటలు ఉపయోగించి ఉపాయంగా ఒక పథకం ఆలోచించి ఈ డబ్బుతో మద్రాసు చేరుకోవాలి. శంకర్రావు ఆలోచిస్తున్నాడు. రేసు ఎప్పుడైపోయిందో గమనించనే లేదు. జనం స్టాండ్లోంచి వెళ్ళిపోతుంటే ఆలోచనల్లోంచి తెప్పరిల్లి రిజల్ట్ బోర్డు వైపు చూశాడు. నెంబర్ 7 గుర్రం గెలిచిందని బోర్డు మీద రాశారు. అంటే మై బాయ్ గెలిచింది. ఇదేమిటి, ఇదేమో అదృష్టం. అతనికే ఆశ్చర్యంగా ఉంది. బుక్కీస్కి కార్డులు ఇచ్చి డబ్బు తీసుకుని మళ్ళీ స్టాండ్లోకి వచ్చి జనం మధ్య కూర్చున్నాడు. శంకర్రావు ఆలోచించిన పథకం పూర్తయింది. దాన్ని అమలుపరచడమే ఇక మిగిలింది. ఆఖరి రేసులో తను ఎలాగూ ఆడదలుచుకోలేదు. గ్లోరియా కంట బసవప్ప కంట పడకుండా ఉండాలి తను, అంతే. మనసులోనే లెక్క వేసుకున్నాడు. 10 లక్షల లాభం. 10 లక్షలు. 10 లక్షలతో ఇప్పుడు ఎందుకు ఆలోచించడం? ముందు ఈ డబ్బుతో క్షేమంగా ఇంటికి చేరుకోవాలి. ఇంటికి చేరుకుని ఈ నోట్లన్నీ తల్లి ముందర తండ్రి ముందర పోయాలి. తీసుకోండి, మీకు ఎంత కావాలో తీసుకోండి అనాలి. మాకెందుకురా, నీకొస్తే మాకు వచ్చినట్టు కాదురా అంటారు సంతోషంతో. ఇలాంటి ఊహలతో పగటి కలలతో అరగంట గడిచిపోయింది. ఆఖరి రేస్ పూర్తయింది. జనం వెళ్ళిపోతున్నారు. శంకర్రావు జనం మధ్య నడుస్తున్నాడు. అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు. గ్లోరియా కానీ బసప్ప కానీ తన వెనక వస్తున్నారేమో అని. లేదు,
వాళ్ళని తప్పించుకుని వచ్చాడన్నమాట. జనంలో తనను వాళ్ళు చూడలేకపోయి ఉంటారు. వెరీ గుడ్, అదృష్టం ఇంకా తనకు కలిసి వస్తోంది. అవును, తనను కనికరించి ఇంత డబ్బు ఇచ్చిన ఆ దేవత ఆ డబ్బంతా బసప్పకి గ్లోరియాకి ఇస్తుందా? అదే అదృష్ట దేవత ఉద్దేశం అయితే తనకెందుకు వస్తుంది ఈ డబ్బు? వాళ్ళకు వచ్చేటట్టు చేసేదిగా ఆ దేవత. గుంపులో పడి నడుస్తున్నాడు. నెమ్మదిగా కదులుతోంది గుంపు. గేటు చేరుకున్నాడు. గేటు దగ్గర నిలబడి గ్లోరియా, బసవప్ప వచ్చే జనాన్ని చూస్తున్నారు. సరిగ్గా తను వాళ్ళని చూసినప్పుడు బసప్ప తనను చూశాడు. కళ్ళు కళ్ళు కలిశాయి. చిన్న నవ్వు. నన్ను తప్పించుకుని పోలేవు అన్నట్టుగా నవ్వాడు. గ్లోరియా తనను జాలిగా చూసింది. తన ఎత్తుకు పై ఎత్తు వేశారన్నమాట. ముందుకు నడుస్తూ ఓరకంట వాళ్ళని చూశాడు. వాళ్ళిద్దరూ కూడా కదిలారు. తనని వదలదలుచుకోలేదు వాళ్ళు. సరే ఏవైతే అది కానీ అని అరచేతిలో గుండె పట్టుకుని త్వరగా నడిచాడు. రోడ్డు మీద ట్యాక్సీలు వరుసగా ఆగి ఉన్నాయి. కొన్ని ఖాళీ ట్యాక్సీలు, కొన్నిట్లో ఒకరో ఇద్దరో ఉన్నారు. బసవన్ గుడి, సిటీ మార్కెట్, మెజెస్టిక్ సర్కిల్ అరుస్తున్నారు ట్యాక్సీ డ్రైవర్లు. ట్యాక్సీల పక్క నుంచి ధీమాగా నడిచి వెళుతున్నాడు శంకర్రావు. మొహంలో కానీ నడిచే తీరులో కానీ భయం కనిపించనివ్వటం లేదు. అతను ముందు ఆగున్న ట్యాక్సీలో ఇద్దరున్నారు. కదలబోతోంది. వెనక సీట్లో కూర్చున్న ఇద్దరు ఉత్తరాది వాళ్ళలా ఉన్నారు. వీళ్ళకి బసప్పకి ఏం సంబంధం ఉంటుంది? ట్యాక్సీ ముందు తలుపు తెరిచి ఎక్కి కూర్చున్నాడు. ఎక్కడికి అడిగాడు డ్రైవర్ కన్నడంలో. ఎక్కడికి వెళ్తుంది ట్యాక్సీ అడిగాడు శంకర్రావు. ఎయిర్పోర్ట్కి చెప్పాడు డ్రైవర్. సరే అని శంకర్రావు సర్దుకొని కూర్చున్నాడు. తను అనుకున్నది ఇది కాదు. ట్యాక్సీ ఎక్కి రైలు స్టేషన్కి వెళ్ళి బాగా జనం కిక్కిరిసి ఉన్న 3వ తరగతి కంపార్ట్మెంట్లో మద్రాసుకు వెళ్ళాలనుకున్నాడు. అంతమంది ప్రయాణికుల మధ్య బసవప్ప తాను ఏమీ చేయడని అతని ధైర్యం. తన వెనకే బసవప్ప, గ్లోరియా వస్తున్నారనే భయంతో ఆ ట్యాక్సీ ఎక్కడికి వెళ్ళింది తెలుసుకోకుండా తొందరపడి ఎక్కాడు. ఇది ఒక రకంగా మంచిదే. మద్రాసుకి విమానం బయలుదేరబోతుంటే వెంటనే టికెట్ కొని ఎక్కచ్చు. మీరెక్కడికి అడిగారు వెనకాల కూర్చున్న వాళ్ళలో ఒక అతను. మద్రాస్. ఎలా ఉంది ఈవేళ? పర్వాలేదు అన్నాడు. కానీ నోటి వరకు వచ్చింది వాళ్ళకి నిజం చెప్పేద్దామని, వాళ్ళ సహాయం రక్షణ కోరదామని. నాకు 10 లక్షలు వచ్చాయి. బసవప్ప అనే రౌడీ వెధవ నన్ను చంపి నా డబ్బు లాగేయాలని చూస్తున్నాడు. మీరు నాకు సాయం చేయండి అని అడిగితే, డబ్బు పాపిస్తుంది. 10 లక్షలు అంటే ఎవరు ఎలా మారిపోతారో. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద వెళ్తోంది ట్యాక్సీ డ్రైవర్. ఆ ఇద్దరు ప్రయాణికులు కలిసి తనను చంపేసి తన డబ్బులు హక్కుంటే ఎందుకు వీళ్ళకి చెప్పటం? కర్మం చాలక ఈ డ్రైవర్ బసవప్ప స్నేహితుడైతే ట్యాక్సీ వెనక్కి తిప్పి తనను తీసుకెళ్ళిన చెప్తాడు. అరగంట తర్వాత ట్యాక్సీ ఎయిర్పోర్ట్ పోర్టికోలో ఆగింది. శంకర్రావు డ్రైవర్కి 10 రూపాయల నోటు ఇచ్చి లోపలికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఇంకో ట్యాక్సీ వచ్చి పోర్టికోలో ఆగటం, అందులోంచి బసవప్ప, గ్లోరియా దిగటం చూశాడు. బసవప్ప శంకర్రావును చూసి చిన్నగా నవ్వాడు. గ్లోరియా ఉరిమి చూసింది. శంకర్రావు క్షణం కూడా ఆగకుండా గబగబా లోపలికి వెళ్ళాడు. మద్రాసుకు వెళ్ళటానికి ఇప్పుడు విమానం ఉందా అడిగాడు. ఉన్నది, కానీ చూడలేదు చెప్పారు ఎంక్వైరీలో గుమస్తా. మళ్ళీ ఎప్పుడుంది? రేపు పొద్దున్న. శంకర్రావు నీరసించిపోయాడు. పొద్దున్న వరకు తను ఎక్కడ ఉండడం, మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళటం ప్రమాదం. ఏరికోరి సాగు తెచ్చుకోవటమే. ఇప్పుడు బయలుదేరే విమానం ఏదైనా ఉందా? బొంబాయికి వెళ్తుంది కాసేపట్లో. సీటు ఉందా? ఉంటుంది అని గుమస్తా పుస్తకం చూసి తల ఊపి, అక్కడికి వెళ్ళి టికెట్ కొనుక్కోండి అన్నాడు. ఈ బెంగళూరు నుంచి బసప్ప ఉన్న ఈ ఊరు నుంచి తప్పించుకుని ముందు ఇంకో ఊరికి వెళ్తే చాలు. ఇంకో అరగంటలో బయలుదేరుతుందని చెప్పాడు టిక్కెట్లు ఇచ్చే గుమస్తా. మిగతా ప్రయాణికులతో పాటు శంకర్రావు వెయిటింగ్ హాల్లో కూర్చుని అటు ఇటు చూశాడు. బసవప్ప కానీ గ్లోరియా కానీ ఎక్కడా కనిపించలేదు. తన బొంబాయికి టిక్కెట్ కొనటం చూసి ఇక లాభం లేదనుకుని వెళ్ళిపోయి ఉంటారు. శంకర్రావు ప్రాణం కుదుట పడింది. సిగరెట్ వెలిగించి తాపిగా పొగ పీలుస్తున్నాడు. బొంబాయికి వెళ్ళే ప్రయాణికులు ఇక వెళ్ళి విమానం ఎక్కచ్చని లౌడ్ స్పీకర్లో చెప్పారు. అందరితో పాటు శంకర్రావు వెళ్ళి విమానం ఎక్కాడు. అతను మొదటిసారి విమానం ఎక్కడం అదే. ఎయిర్ హోస్టెస్ని కెప్టెన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఎయిర్ హోస్టెస్ వచ్చి అతను అందరికీ బెల్ట్స్ బిగిస్తోంది. ఇంజన్ హోరు పెడుతోంది. విమానం కదిలే పైకి లేస్తోంది. ఏవో మాటలు వినిపించి వెనక్కి తిరిగాడు శంకర్రావు. గుండె దడదడమంది. కళ్ళు చీకట్లు కమ్మాయి. వెనక సీట్లో తనకు ఒక అడుగు వెనక వాళ్ళ ఊపిరి తనకు తగిలేటట్టు కూర్చొని ఉన్నారు బసవప్ప, గ్లోరియా. శంకర్రావు వెనక్కి తిరగగానే బసప్ప చిరునవ్వు నవ్వాడు. బెదవనవ్వు ఎందుకు? నన్ను తప్పించుకుని పారిపోలేవనా? లేచి నిలబడాలి. నిలబడి, చూడండి అయ్యా, నేను ఇవాళ రేసెస్కి వెళ్ళాను. నాకు 10 లక్షల రూపాయలు వచ్చాయి. 10 లక్షల రూపాయల నోట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. నా వెనక కూర్చున్న ఈ బసప్ప పచ్చి రౌడీ హంతకుడు. నన్ను చంపి నా డబ్బులు ఆక్కుపోవాలని రేస్ కోర్సులో ప్రయత్నించాడు. నన్ను వెంటాడుతూ వచ్చి నేను ఈ విమానం ఎక్కడం చూసి తను ఎక్కాడు.
మీరంతా పెద్ద మనుషులు, భార్య పిల్లలున్న సంసారులు. దౌర్జన్యంతో అన్యాయంగా ఇతరుల డబ్బు ఎవడో రౌడీ అపహరించడం సహించలేని న్యాయస్థులని నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని, మీలో ప్రతి ఒక్కరిని నన్ను వీడి నుంచి రక్షించమని, ఈ బసవప్ప నాకు హాని చేయకుండా నా డబ్బు లాక్కోకుండా కాపాడమని వేడుకుంటున్నాను అని అరవాలనిపించింది. అలా వేడుకుంటే ఈ విమానంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? బొంబాయిలో దిగ్గానే బసప్పను పోలీసులకు పట్టిస్తారు. తను మద్రాసు సురక్షితంగా చేరే ఏర్పాటు చేస్తారు. అలా నిశ్చయంగా అనుకోవటం ఎలా? విమానంలో ఉన్న ప్రయాణికులు 50 మంది కూడా లేరు. 10 లక్షలు పంచుకుంటే ఒక్కొక్కరికి 20,000 వస్తాయి. అందుకు ఆశపడి తనను చంపి ఆకాశాలకు గిరాటేసి తన డబ్బు పంచుకుంటే, చచ్చ, అలా ఎందుకు చేస్తారు? ఈ విమానంలో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు ఎలా అవుతారు? ఏమో, డబ్బు చూడగానే ఎవరెట్లా మారతారో. అంత డబ్బు రావడంతో తన మనస్సు భ్రమించిపోయిందని, తోటి మనుషుల్లో నమ్మకం పోయిందని శంకర్రావుకు తెలియదు. తను ముందుగా ఏది ఆలోచించి లాభం లేదు. ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి ఏం చేయవలసింది నిశ్చయించుకోవాలి. వెనక్కి ఆనుకొని నిట్టూర్చాడు శంకర్రావు. లోపల నుంచి దుఃఖం పొంగి వస్తోంది. తనకింత డబ్బు వచ్చిందన్న సంతోషం లేదు. ఇంటికి వెళ్ళి తల్లితో తండ్రితో చెప్పి గంతులు వేయవలసింది పోయి మద్రాసుకు దూరంగా బొంబాయి వెళ్ళటం ఏంటి? తను ఇంత బలశాలి కాదు, కానీ లేకపోతే ఈ బసప్పను రేస్ కోర్సులోనే గొంతు పట్టుకుని ఊపి తన్ని పంపేవాడు. బొంబాయి శాంతాక్రాజ్ విమానాశ్రయంలో అందరితో పాటు శంకర్రావు విమానం దిగాడు. ప్రయాణికుల మధ్య నడుస్తూ ఎయిర్పోర్ట్ బిల్డింగ్ చేరుకున్నాడు. ఒంటిగా ట్యాక్సీ వేసుకుని వెళ్ళదలుచుకోలేదు. కాస్త దూరంలో ఫుల్ యూనిఫామ్లో ఉన్న ఒక అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి, మీరు పోలీస్ ఆఫీసరా అని అడిగాడు ఇంగ్లీష్లో. ఎస్, సెక్యూరిటీ ఇన్ఛార్జ్. మీకే కావాలి? మీతో విడిగా మాట్లాడాలి. కమాన్ అని దగ్గరగా ఉన్న గదిలోకి వెళ్ళాడు అతను. శంకర్రావు లోపలికి రాగానే తలుపు మూసి బల్ల దగ్గరికి వెళ్ళి కూర్చుని, ఏమిటి అన్నాడు. ఆఫీసర్కి తన కష్టం చెప్తే తనను బసవప్ప నుంచి తప్పకుండా రక్షిస్తాడని ఆశపడిన శంకర్రావుకి కొత్త అనుమానాలు కలగడం ప్రారంభించాయి. ఇతనే తనను చంపి తన డబ్బులు ఆక్కుంటే, తన దగ్గర అంత డబ్బుందని బసవప్పకి, గ్లోరియాకి తప్ప ఇతరులకు తెలియదు. పరాయి ఊరు, తనకు తెలిసిన వాళ్ళు ఎవరో బొంబాయిలో లేరని తను చెప్పాక ఈ ఆఫీసర్ తనకెందుకు సహాయం చేస్తాడు? 10 లక్షలు 10 లక్షలు అంటే మాటలా? ఎంతటి వాడైనా నీతి న్యాయం ఆలోచించడు, మారిపోతాడు. అతన్ని చూస్తేనే తెలుస్తోంది. ఆ మీసాలు రాళ్లలా ఉన్న అతని కళ్ళు, ఒంటి నిండా నల్లని వెంట్రుకలు, ఎలుగుబంటులా ఉన్నాడు. మై గాడ్, అనవసరంగా ఇంకో కష్టం తెచ్చిపెట్టుకున్నాడు తను. ఎస్, వాట్ ఈస్ ద మ్యాటర్ అడిగాడు ఆ ఉద్యోగి. చచ్చిన నిజం చెప్పకూడదని నిశ్చయించుకున్నాడు. ఏమీ లేదు, బస చేయటానికి ఈ ఊళ్ళో మంచి హోటల్ ఏది అడిగాడు ఇంకేం తోచక. ఆ ఆఫీసర్ నిప్పులు కక్కుతూ చూశాడు. నాతో పరిహాసాలా? ఎవరు నువ్వు? మీ ముఠా వాళ్ళు తప్పించుకుపోయేందుకు అక్కడి నుంచి నన్ను యువతలకు పంపేందుకు వేసిన ప్లానా ఇది అడిగాడు మండిపడుతూ. నో, కోపం తెచ్చుకోకండి, అటువంటిది ఏం లేదు. నా విరోధి ఒకడు బెంగళూరు నుంచి నన్ను వెంటాడుతున్నాడు. మీతో నేను మాట్లాడటం చూస్తే నా జోలికి రాడని ఇలా చేశాను, క్షమించండి. మీ పేరు చెప్పాడు శంకర్రావు. ఆల్ రైట్, గో అన్నాడు ఆయన విసుగ్గా. శంకర్రావు గదిలోంచి బయటకు వచ్చి ఒక నిట్టూర్పు వదిలి చుట్టూ చూశాడు. అవతల బుక్ స్టాకుల దగ్గర నిలబడున్నారు బసవప్ప, గ్లోరియా. ఎంత ధైర్యం! తన ఆఫీసర్కి చెప్తాడేమన్న భయం కూడా లేదు. బసవప్ప శంకర్రావును చూసి, నన్ను తప్పించుకోలేవు అన్నట్టుగా చిన్నగా నవ్వాడు. శంకర్రావు ధీమాగా వసారాలోకి వెళ్ళాడు. ఎయిర్లైన్స్ కోచ్ ఎక్కి కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఈ రాత్రి ఎక్కడుండాలి? బసవప్ప నుంచి తప్పించుకోవటం ఎలా? ఈ సమస్యలతో అతని మెదడు వేడెక్కిపోయింది. బస్సు వెళ్తోంది. అదే అతను మొదటిసారి బొంబాయికి రావటం. బొంబాయి వీధులు, మేడలు, దీపాలు అవేమీ చుట్టలేదు అతను. హోటల్ కాంటినెంటల్ గేట్ దాటి పోర్టికోలోకి వెళ్ళింది బస్సు. అదండి మరి 3వ భాగం. నేను మొట్టమొదటి 2 భాగాలు విన్నప్పుడు మీరు కూడా నాలాగే ఫీల్ అయి ఉంటారు. కొమ్మూరి సాంబశివరావు గారి రచనలు అంటే ఎలా ఉంటాయంటే, కథ బిగువుగా ఉంటుంది. యాక్చువల్గా అంటే టెన్షన్గా ఉంటుందన్నమాట. మనం చివరికి మన గుండెల్ని చిక్కబట్టుకొని విని అమ్మో అని చెప్పని భయపడుతూ, లేకపోతే ఇంకొక రకంగా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటాం ఆ స్టోరీలు విన్నప్పుడు. కానీ ఈ స్టోరీలో మొదటి 2 భాగాల్లో ఏమిటో డబ్బులు సంపాదించడం, గుర్రపు పందాలు, ఇవన్నీ చూసి నేను అనుకున్నాను, ఇదేమిటి కథ ఎలా ఉంది, అసలు ఈయన ఇలా రాస్తున్నాడు ఏమిటి అని చెప్పని, ఇలా రాశాడేమిటి అని ఒక రకంగా ఎందుకో అనుకున్నాను. ఎందుకంటే ఆయన ఇంతకుముందు నేను చదివిన అన్ని సీరియల్స్ కంటే కూడా ఈ సీరియల్ కొంచెం డల్గా కనపడింది నాకు. కానీ ఈ 3వ భాగం ఉంది చూసారా,
ఇది మనని పరిగెట్టిస్తోంది మొదలైంది ఇక. అంటే కొమ్మూరి సాంబశివరావు గారి కళానికి పదునొచ్చింది మూడో భాగం నుంచి. సో ఇక నుంచి మనం ఒగ్గబట్టి వినాల్సిందే. ఎందుకంటే అంత డబ్బు వేసుకుని అతన్ని వెళుతున్న అతన్ని ఇద్దరు వెంబడిస్తున్నారు, ఒక మగ ఒక ఆడ. వీళ్ళిద్దరు కలిసి అతన్ని ఏం చేస్తారు, లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా ముఠా ఉందా, అసలు ఈ కథ ఎక్కడికి వెళ్ళబోతోంది, అసలు ఏ ఊరే తెలియని ముంబై ఎందుకు వెళ్ళాడు ఆయన, ఎంత వీళ్ళని తప్పించుకోవాలనుకుంటే మాత్రం తెలియని ఊరికి వెళ్ళి ఏం చేస్తాడు, అక్కడ ఎక్కడ ఉంటాడు, అసలు అక్కడ ముంబై అంటేనే ఒక రకమైన మాఫియా సామ్రాజ్యం. మరి అలాంటి సామ్రాజ్యంలోకి ఈయన ఎందుకు వెళ్ళాడు, ఈయన దగ్గర ఉన్న డబ్బులు ఏమవుతాయి, అసలు ఈయన సహజంగా ఏమీ జరగకుండానే ప్రశాంతంగా ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళగలుగుతాడా, ఇవన్నీ పెద్ద కన్ఫ్యూషన్లు అనమాట. మొదలైంది సాంబశివరావు గారి దస్తూరి. థ్యాంక్ యూ.